ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా హాస్పిటల్ సంకల్ప వారిచే ఉచిత మెడికల్ క్యాంపు మరియు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామ్ కుమార్ ఎండి గారిచే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ నసీర్ అహ్మద్, కార్యదర్శి శానంపూడి సుబ్బారాయుడు, గౌరవ అధ్యక్షులు బెడదవోలు రామ్మోహన్ రెడ్డి, 203 గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు పాల్గొని డాక్టర్ శ్రీరామ్ సతీష్ గారికి వాళ్ళ బృందానికి కండువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విన్నప్పుడు మనం సడన్ గా మోటివేషన్ వచ్చేసి ఈ రోజు వాకింగ్కి వెళ్ళిపోదాం, తర్వాత మళ్ళీ 2 రోజులు 3 రోజులు చేసిన తర్వాత బాగానే ఉందిలే, కాళ్ళ నొప్పులు తప్ప ఏం లేదని చెప్పి ఆగిపోవటం. ఇది సెల్ఫ్ డిసిప్లిన్. అంటే మనకి ఒక ఇన్స్టిల్డ్ గా ఒక మోటివేషన్ ఉండాలి. మన బాడీని మనం కాపాడుకోవాలా. మనం ప్రతిరోజు కూడా వ్యాయామం 1 గంట మనం కోసం మనం కేటాయించినట్లయితే ఆరోగ్యకరమైన సంవత్సరాలు, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, దేశానికి కూడా మంచిది, మన కుటుంబానికి మంచిది, సో మనకి మంచిది. వీటిని ప్రతి ఒక్కరు కూడా మనం హెల్త్గా ఉండాల్సింది నీ ఒక్కడ బాధ్యతే కాదు, నీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించుకొని. ఓకే ఓకే సార్. స్లీప్ అప్నియా ఉంటే, అంటే ఒక ఒకటే కాదు, గురకతో పాటుగా స్లీప్ అప్నియా ఉంటే దానికి తగినటువంటి మందులు, పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి సమస్యకు కూడా మీకు మీరుగా సొంతగా మీరే గూగుల్ చేసో, మీకు మీరు పక్కన వాళ్ళని అడుగో ఇవి కాదు. ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్, ఎవరి దగ్గరికైనా మంచి క్వాలిఫైడ్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళండి. మీ ఆరోగ్యం గురించి మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి అన్ని. నా పేరు డాక్టర్ శ్రీరామ్ కుమార్. ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ హెల్త్ డేకి నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలవటం నాకు ఎంతో సంతోషకరం. ఈరోజు ఈ కార్యక్రమంలో అందరికీ కూడా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అలాగే ఉచితంగా మా సంకల్ప హాస్పిటల్ తరపు నుంచి ఉచితంగా బీపీ, షుగర్లు కూడా చూడటం, అందరికీ కూడా చూడటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మోటో ప్రకారం టుగెదర్ ఫర్ హెల్త్ అండ్ స్టాండ్ విత్ సైన్స్, అంటే అందరం కూడా ఒక కలిసికట్టుగా మనం ఐకమత్యంగా ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవటం ఒకటి. మనం ఒక్కరమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులకు కానీ, అలాగే గ్లోబల్ గా కూడా ఎన్విరాన్మెంట్ కూడా హెల్త్ గా క్రియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, ముఖ్య ఉద్దేశం ఇది. రెండోది స్టాండ్ విత్ సైన్స్, అంటే మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మాత్రమే ప్రాక్టీస్ చేసే విధంగా, అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ గా హెల్త్ మీదటువంటి గవర్నమెంట్ ని, అలాగే ఆర్గనైజేషన్ ప్రోత్సహించే విధంగా WHO వారు ఈ సంవత్సరం ఈ మోటోను నిర్మించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, హెల్త్ ఈజ్ వెల్త్ అందరికి తెలిసిందే. దీన్ని మన ఆరోగ్యమే మనకి మహాభాగ్యం అంటాము. మన ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా సరైన విధంగా కాపాడుకోవాలా. దానికి ముఖ్యంగా కావాల్సింది జీవన శైలిలో మార్పులు, రెగ్యులర్ గా డాక్టర్ చెకప్స్ వాడుకోవటం కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, తర్వాత ప్రాపర్ కన్సల్టేషన్, టైమ్లీ మనం మన మన బాడీ గురించి మనం ఒక నిర్వహణ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. సో మన దేశం మొత్తం కూడా ఆరోగ్యవంతమైన సమాజంతో ఉంటే ప్రొడక్టివిటీ పెరగటం కానీ, మన దేశానికి కూడా వృద్ధి చెందటానికే కారణం అవుతుంది. ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు వరల్డ్ హెల్త్
డే సందర్భంగా, అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు సంకల్ప హాస్పిటల్ నుండి డాక్టర్ కె శ్రీరామ్ కుమార్ ఎండి, గోల్డ్ మెడలిస్ట్, పల్మనాలజిస్ట్ గారు వచ్చి మన ప్రాంగణంలో, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మరి ఎన్ని పనులున్నా కూడా ఆయన వచ్చి మన మన యొక్క సభ్యులందరికీ కూడా అవగాహన కల్పించారు. దీనికి మహాభాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశదీకరించారు. మనం ఈ ఎండాకాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనిషి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. అదే కాకుండా వాళ్ళ హాస్పిటల్ తరఫున బీపీ, షుగర్ పరీక్షలు కూడా మనకు ఉచితంగా చూస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి మన సభ్యులందరికీ మరియు మన అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్ని పనులున్నా కూడా వదిలి మన కోసం వచ్చినటువంటి డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నాను. స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈరోజు బీపీ, షుగరు పరీక్షలు చేయించాం. సంకల్ప హాస్పిటల్ ఎండి అయినటువంటి డాక్టర్ శ్రీరామ్ కుమార్ గారు పల్మనాలజిస్టు. ఆయన వచ్చి మా వాకర్ సభ్యులందరికీ, క్రీడాకారులకు అందరికీ కూడా మంచి సలహాలు, సంకేతాలు ఇవన్నీ కూడా ఇచ్చాడు. సమ్మర్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా తెలియజేశాడు. ఏమి బాగలేకపోయినా సొంత వైద్యం లేకుండా డాక్టర్ ని సంప్రదించి తగు సూచనలు తీసుకోవాలని మాకు చక్కగా అన్ని వివరించారు. అన్ని డౌట్లు కూడా ఆయన తీర్చడం జరిగింది. ఈ మధ్యనే జరిగిన మన ఏపీ గవర్నరు ఆయన హోమ్ టు అది ఒక ఎట్ హోమ్ దాంట్లో కూడా డాక్టర్ గారికి ఆహ్వానం వచ్చింది. డాక్టర్ గారు కూడా పోయినారు సంకల్ప హాస్పిటల్ ఆధ్వర్యంలో. ఈ రోజు మాకు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మంచి కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రతి నెల జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ లో సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, డొనేషన్స్ ఇవ్వటము, చెట్లు నాటే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం. రేపు నెలలో, మే నెలలో మళ్ళీ ఎండలు స్టార్ట్ అవుతుంటాయి. దాంట్లో మధ్య కార్యక్రమం కూడా 40 రోజుల పాటు నిర్వహిస్తాం. మా టీం షేక్ నజీర్ అహ్మద్ ప్రెసిడెంట్, తర్వాత శానంపూడి సుబ్రాయుడు, రత్తయ్య గారు, గిరిజోల రామ్మోహన్ రెడ్డి గారు, నేను వాకర్స్ ఇంటర్నేషనల్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంటాం. అందరికి కూడా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.